తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఉనికి కోసమే కవిత తాపత్రయపడుతున్నారు అన్నారు. ఉనికిని కాపాడుకోవడానికి బీసీ రాగం ఎత్తారు అన్నారు కొండా సురేఖ. 2014లో తనకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, 4వ గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి, నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి ఈ వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను. సో అది కొండా సురేఖ చేసిన కీలకమైన వ్యాఖ్యలు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురించి అలాగే ఎమ్మెల్సీ కవిత గురించి కూడా ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆమె ఏం మాట్లాడారు అన్నది చూస్తే, బీజేపీకి అసలు బీసీలన్నా ఎస్సీలన్నా కూడా చాలా చిన్న చూపు, అందుకే రాష్ట్రపతిని కూడా చిన్న చూపు చూస్తోంది. పార్లమెంట్ అయోధ్య టెంపుల్ ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవలేదు అని, అలాగే కవిత గురించి కవిత తన ఉనికి కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు, అందుకే బీసీ రాగం ఎత్తుకున్నారు అని చెప్పి ఆమె విమర్శలు చేశారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.